హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. చికెన్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ఫ్రై చేసుకున్నట్టు గ్రౌండ్ నట్, నువ్వులు, గసాలా అండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దానిలో హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కావాల్సినంత సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని వేగిన తర్వాత అంటే హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం చిట్టుపట్ట అంటుండగానే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసేసుకోవాలి. వేసి కొంచెం మిక్స్ చేయాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నాము. మూత పెట్టేస్తే కొంచెం ఫ్రై అవుతాయి త్వరగా. మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. ఫ్రై అయిపోయినాయండి. పసుపు, పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ చికెన్ వేసేద్దాం. చికెన్ కూడా ఏంటంటేనండి, ఇది మొత్తం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వాలి అని అంటే ఇందులో ఉన్న వాటరే మనకు వచ్చేస్తాయి. అప్పటి వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవద్దండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటంటే అడిగంటి పోతుంది. ఇది కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చి దాంతో హాఫ్ బాయిల్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం దాని గ్రేవీ కోసము మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, ఆవాలు, నువ్వులు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాము. మనము ఈ ఆనియన్స్ వేసేటప్పుడు కట్ చేసి వేయించుకున్నప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి. సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో కర్రీని ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి 2 minutes ఉంచుకున్న తర్వాత చూడండి, బాయిల్ అవుతుంది. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. వేసుకుని దీన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోతే అప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 2 minutes ఉంటే ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుందా మనకి పైకి, అంటే వేగిపోయింది అన్నట్టు, ఉడికిపోయింది చికెను అని. ఇప్పుడు దీనిలో మనము సాల్ట్, కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. ఇన్ని వేసుకొని కూడా మొత్తం కలిపేసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes మళ్ళీ మగ్గనివ్వాలండి. ఎందుకంటే కారం పచ్చివాసన పోవాలి కాబట్టి మనం మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 minutes బాయిల్ అవ్వనిద్దాం. చూసారా ఎలా బాయిల్ అయిందో, ఇంత రెడ్గా కనిపిస్తుందండి కర్రీ, యమ్మీగా. మూత పెట్టేసుకొని ఒక 2 minutes మళ్ళీ మగ్గనిద్దాము. దీనిలో ఇప్పుడు ఏంటంటే మనము గ్రేవీ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, నువ్వులు, పల్లీలు, ఆనియన్స్ అదంతా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలన్నట్టు. మగ్గితే ఏంటంటే దానిలో ఉన్న గ్రేవీ అంతా పట్టేస్తుంది. ఆ స్మెల్ కూడా, పచ్చివాసన కూడా పోతుందండి. మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు ఫుల్ బాయిల్ అయిపోతుంది. ఇదంతా కలర్ఫుల్గా కనిపిస్తుందండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes మనము మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు స్మెల్ అంతా, పచ్చివాసన అంతా పోతుందండి. చూసారా ఫ్రెండ్స్, పూర్తిగా బాయిల్ అయిపోయిందండి కంప్లీట్గా. ఇప్పుడు మనం దీనిలో మసాలా పౌడర్ అండి, చికెన్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అండి. నేను ఇది ఒకసారి మీకు చూపిస్తాను. అది కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంటే మన బిర్యానీ దినుసులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది, స్పైసీగా కూడా. మూత పెట్టేసుకొని ఒక 2 minutes మగ్గనిస్తే మసాలా అంతా చికెన్కి పట్టేస్తుందండి. ఇప్పుడు తీసి చూద్దాము. కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. దీనిలో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కానీ ఇది ఏంటంటే మెత్తి చామన్ అండి,
లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర వేసుకున్నాం. మెత్తి చామన్ వేసుకుంటే కూడా స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ హెల్త్కి కూడా మంచిది అన్నట్టు. ఎప్పుడైనా కూడా చికెన్ అండి స్లోలో అంటే కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి, హైలో పెట్టేస్తేనంటే కంప్లీట్గా కుక్ అవ్వకపోతే మనకు ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బాగా కుక్ చేసుకుంటేనే మంచిదండి హెల్త్కి. చూసారా ఎంత బాయిల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.